మంత్రివర్గ విస్తరణలో ఈసారి మాదిగలకే మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. మాదిగ ఎమ్మెల్యేలు అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, లక్ష్మీకాంతారావు, వేముల వీరేశం ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగ కమ్యూనిటీ కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. మాదిగ కమ్యూనిటీకి చెందిన దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ సీఎం సహా ముగ్గురు ఎంపీలు ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే వీరంతా మాల సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో మాదిగ కమ్యూనిటీ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత అసంతృప్తితో ఉంది. మాదిగేతర కమ్యూనిటీకి చెందిన వారికే కీలక పదవులు దక్కాయని, తమకు ప్రాధాన్యత కల్పించాలని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. త్వరలోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు అసెంబ్లీలో టీ బ్రేక్ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటు మందుల శ్యామల్ ఆధ్వర్యంలో ఇటు మాదిగ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటు మందుల శ్యామలతో పాటు అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్పు, కవంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు, వేముల వీరేశం వీళ్ళంతా కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. వీళ్ళంతా కూడా ఇటు టీ బ్రేక్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాదిగలకే మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం ఇచ్చారు. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే త్వరలోనే ఇటు మంత్రివర్గ విస్తరణ కూడా చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిసెంబర్ 7న 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇంకో 6 కేబినెట్ లో స్థానం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కేబినెట్ విస్తరణలో మాదిగలకు సముచిత స్థానం కల్పించాలి, మంత్రి పదవి ఇవ్వాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి మాదిగ కమ్యూనిటీకి ఈసారి అవకాశం ఇవ్వాలని కూడా ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా గత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువగా మాదిగ కమ్యూనిటీకి సంబంధించి ఉపకులాలకు మాత్రమే ప్రారంభిస్తారు. మరోవైపు ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా మాత్రమే ఇచ్చారు. ఇప్పటికే ఇటు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 3 సీట్లు కూడా మాదిగ ఉపకులాలకు మాత్రమే ఇవ్వడంతో మొదటి నుంచి కూడా ఇటు మాదిగలకు సంబంధించిన సంస్థానం కల్పించడానికి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. ఆ మధ్య మనం చూసాం ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా ఆయన ధర్నా చేశారు, నిరాహారదీక్ష చేశారు. మరి కాంగ్రెస్ మాదిగలను విస్మరిస్తుంది. దాదాపు తెలంగాణలో 17% పైగా ఉన్నటువంటి మాదిగల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి మరి తమకు సముచిత స్థానం కల్పించాలని కూడా ఒకవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా ఆ మధ్య ధర్నా చేశారు, నిరాహారదీక్ష చేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఇటు మందకృష్ణ మాదిగ కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. మరి మాదిగ ఉపకులాలు అదేవిధంగా మాలకు మాత్రమే ఇటు కాంగ్రెస్ లో ప్రయారిటీ ఇస్తున్నారు. మరి మాదిగలు ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేసిన పరిస్థితి. మరోవైపు మొన్న ఎంపీ సీట్లు కూడా ఎక్కువగా ఇటు మాదిగ ఉపకులాలకు మాత్రమే 3 ఎంపీసీ టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు, ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరోవైపు ఇటు స్పీకర్ గా ఇటు గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నాడు, ఆయన కూడా మాల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి మరి ఈసారి మంత్రివర్గ విస్తరణలో మరి తమకు అవకాశం కల్పించాలి. ఎందుకంటే దాదాపు తెలంగాణలో జనాభాలో 15% పైగా మాదిగలు ఉన్నారు. కాబట్టి మరి వారికి కంపల్సరీగా సముచిత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇందులో ప్రధానంగా మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చినటువంటి మందుల శ్యామల్ ఆయన పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఆయనకి ఇవ్వాలని కూడా ప్రధానంగా అయితే డిమాండ్ వస్తుంది. ఆయనతో పాటు ఇటు కవంపల్లి సత్యనారాయణ ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు వేముల వీరేశం కూడా ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాబట్టి మరి ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఇటు లక్ష్మీకాంతారావుతో పాటు ఇప్పటికే ప్రభుత్వ విప్ గా అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు, మరి ఈయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. దాదాపుగా 5 ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి మరి ఇందులో ప్రధానంగా ఇటు మినిస్టర్ పదవి ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా డిమాండ్ వస్తుంది. మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇటు మొన్న జరిగినటువంటి అంటే ఫస్ట్ నుంచి కూడా ఇటు వెస్టర్న్ కోటాలో కూడా ఎవరికి కూడా మాదిగలకు ఇవ్వలేదు. మరి ఇటు మాదిగలకి ఒకటి ఇచ్చారు కానీ అది ఉపకులానికి ఇచ్చారు. ప్రజెంట్ అయితే దామోదర్ రాజనరసింహ ఆయనే హెల్త్ మినిస్టర్ గా కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి
మరి నేపథ్యంలో ఆయన కూడా మాదిగ కమ్యూనిటీ సంబంధించిన ఉపకులాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి ప్రధానంగా ఇప్పటివరకు అయితే మాత్రం మరి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా మాదిగలకు సంబంధించి మాదిగలకు సంబంధించి కమ్యూనిటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి మరి ఈసారి జరగబోయే మంత్రివర్గ విషయంలో కనీసం 1 నుంచి 2 స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి ఈసారి మినిస్టర్ పదవి ఇవ్వాలని కూడా ప్రధానంగా మీరు సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు అసెంబ్లీ టీ బ్రేక్ లో పోవడం జరిగింది కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సందీప్. త్వరలోనే అంటే ఈ అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ఏ టూర్ ఉంది. యుఎస్ఏ పై టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. మరి ఇందులో ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి ఈసారి మరి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నటువంటి మరి ఇందులో ఈ 5 ఎవరికి ఇస్తారని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది సందీప్. థ్యాంక్ యూ సతీష్.